ఓకే. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ సింబల్ వచ్చేసి ఇలా మైనస్లో ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఎక్స్ప్లెనేషన్ మనం సమ్ ద్వారా చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని బ్రేసెస్ అంటారు. బ్రేసెస్ లోపల ఏమున్నాయి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల బి, సి, డి, ఎఫ్, ఐ, జే, ఎం అండ్ జెడ్ ఫుల్ స్టాప్. దెన్ ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. సొల్యూషన్ ఫస్ట్ మనం ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ మైనస్ బి అంటే ఏలో నుంచి బి తీసేయాలి, ఏలో నుంచి బి పూర్తిగా తీసేయాలి, అది ఏ మైనస్ బి. డిఫరెన్స్ అంటే సింబల్ మైనస్, ఏ మైనస్ బి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ముందు ఏ వాల్యూస్ రాసుకుంటాం. ఇదిగోండి ఏ వాల్యూస్, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ మైనస్ నెక్స్ట్ బి వాల్యూస్ బి, సి, డి, ఎఫ్, ఐ, జే, ఎం అండ్ జెడ్. ఇప్పుడు ముందు ఏ వాల్యూస్ రాసుకున్నాం, క్వశ్చన్లో ఇచ్చింది. నెక్స్ట్ బి వాల్యూస్ రాసుకున్నాం, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ వేసాం. ఇప్పుడు ముందు మనం ఏలో నుంచి బి పూర్తిగా తీసేయాలి. ఇప్పుడు తీసిపోయే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ కామన్గా ఉన్నాయి ఏలో కానీ బీలో కానీ కామన్గా ఉన్నాయి క్యాన్సిల్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ BCDFI కామన్గా ఉన్నాయి, BCDFI దాన్ని మనం క్రాస్ చేసేస్తాం, బి క్రాస్ చేస్తాం, సిసి క్రాస్ చేస్తాం, డి కొట్టేస్తాం, నెక్స్ట్ ఏం కొడతాం FI అలా కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్రాస్ చేసేస్తాం. ఇలాగా బి క్యాన్సిల్ అయింది, సిసి క్యాన్సిల్ చేసాం, డి FF I అంటే అలాగ మొత్తం 5 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి, అలా కొట్టేసాం. ఇక మిగిలింది ఏంటి, BCDFI క్యాన్సిల్ చేసేసాక రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా JMNZ కూడా క్యాన్సిల్ చేసేస్తాం. అంటే దీనికి అర్థం ఏలో నుంచి బి ఎలిమెంట్స్ని పూర్తిగా తీసేయాలి. ముందు మనం ఏలో బిలో కామన్గా ఏది ఉన్నాయో అది క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ బి కామన్గా ఉంది, ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం. సిసి కామన్గా ఉంది, ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం. డి కామన్గా ఉంది, ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం. FF కామన్గా ఉంది, ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఐ కామన్గా ఉంది, రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేయడం అంటే ఈ వాల్యూ కామన్గా ఉంది కాబట్టి BCD క్యాన్సిల్ చేయడం అంటే కొట్టేస్తాం ఏలోను బిలోను. నెక్స్ట్ F కామన్గా ఉంది కాబట్టి FF కొట్టేస్తాం. ఐ కామన్గా ఉంది కాబట్టి ఐ కొట్టేస్తాం. ఇప్పుడు రెండిట్లో నుంచి కామన్ వాల్యూ తీసేసాక బిలో మిగిలిన వాల్యూస్ ఉంటాయి కదా JMNZ అది పూర్తిగా తీసేస్తాం కొట్టేసి. ఇప్పుడు ఇలా ఏలో నుంచి బిలో వాల్యూస్ తీసేసాక రిమైనింగ్ వాల్యూస్ ఏం మిగులుతాయి, AEGH అది మనం బ్రాకెట్లో పెట్టుకుంటాం, AEGH అదే బ్రేసెస్లో. దేర్ ఫోర్ A మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల AEGH అది A మైనస్ బి. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A మైనస్ బి తర్వాత B మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. A మైనస్ బి తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, B మైనస్ ఏ. ఇది B మైనస్ ఏ అంటే B వాల్యూస్ ఏ వాల్యూస్ క్వశ్చన్లో ఇచ్చేసాడు కదా అది ఇక్కడ వేస్తాం. బిలో B వాల్యూస్ ఏంటి, బ్రేసెస్ లోపల BCDFIJMNZ మైనస్ ఏ వాల్యూస్ ఏంటి ABCDEFGHI. ఇక్కడ కూడా అంతే, బిలోను ఏలోను అంటే ఇక్కడ అర్థం బిలో నుంచి ఏ వాల్యూ పూర్తిగా తీసేయాలి. తీసే ముందు ఏం చూడాలి, బిలో కానీ ఏలో కానీ కామన్గా ఏమున్నాయో అవి క్యాన్సిల్ చేస్తాం. బిలో ఏలో కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి, బి క్యాన్సిల్ అవుద్ది, తర్వాత సిసి క్యాన్సిల్ అవుద్ది, డి అది క్యాన్సిల్ అవుద్ది. నెక్స్ట్ FF నెక్స్ట్ కామన్ వాల్యూ ఐ అదే ఇక్కడ క్యాన్సిల్ చేసాం. బి సి డి FF ఐ ఇక రిమైనింగ్ వాల్యూస్ ఏం మిగులుతాయి, BCDFI క్యాన్సిల్ అయ్యాక రిమైనింగ్ వాల్యూస్ ఏంటి రిమైనింగ్ వాల్యూస్ వచ్చేసి AEGH. అప్పుడు రిమైనింగ్ వాల్యూస్ AEGH క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ AEGH క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ కామన్గా ఉన్న వాల్యూస్ కొట్టేశాక ఏలో రిమైనింగ్ వాల్యూస్ క్యాన్సిల్ చేసేసాక ఇక మిగిలింది ఏంటి JMNZ అది మనకు ఆన్సర్ అవుద్ది.
బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల జే కామా ఎం కామా ఎన్ కామా జెడ్. దేర్ ఫోర్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల జే కామా ఎం కామా ఎన్ కామా జెడ్.